రేవణన్ వెళ్ళగానే ఉత్తరం రాయి మర్చిపోకు. అలాగండి. పోతే సామాన్ తీసుకు లోపల పెట్టి. నాకు నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. రోజాకి ఎలాంటి పరిస్థితుల్లో అపకారం తలపెట్టినని మాట. ఎందుకు? అది కాదన్నయ్య, కొండ్రే కచ్చికి రాసిన ఉత్తరాన్ని నిజం అనుకుని రోజా నువ్వు అపార్థం చేసుకున్నావు. ఆమె మీద కచ్చి కట్టావు. నిజానికి ఆ సంబంధం ఇష్టం లేక ఆమె చేత ఉత్తరాన్ని వ్రాయించింది నేనన్నయ్య. అవునన్నయ్య, రోజా ఏ పాపం లేదు. ఆమెకు నాకు మధ్య ఎలాంటి ప్రేమ లేదు. నన్ను తన తమ్ముళ్ళగా చూసుకుంటుంది. పాపం పేద పిల్ల. నీకు వీలైతే చేతనైన సహాయం చేయాలి. వస్తా అన్నయ్య, ట్రైన్ టైం అయింది. సార్ అనంత్, ఈ ప్రపంచంలో నాకు ఆత్మీయులు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తివి నువ్వే. దూరమైన నా తమ్ముడు చందుని నీలో చూసుకుంటూ మమకారాన్ని పెంచుకున్నాను. అందుకే నీకు ఇష్టం లేని పెళ్లి తప్పించడానికి అబద్ధపు ప్రేమలేఖ మీద సంతకం చేశాను. మీ అన్నయ్యకి శత్రువునయ్యాను. నువ్వు అపార్థం చేసుకుని పెళ్లికి పరుగులు తీస్తే అంతకన్నా ఘోరం లేదు. జీవితాంతం నీకు మంచి స్నేహితురాలుగా ఉండగలనే కాని భార్యను కాలేను. నా మాట విని ఈ పెళ్లి అనే ప్రళయాన్ని ఆపుచి. ఇట్లు నీ సోదరి సరోజ. చేశాను సరోజ, నీకెంత ద్రోహం చేశాను. మనిషిగా పుట్టి రాక్షసున్నయ్యాను. నా తమ్ముడికి మంచి చేయపోయి ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను. భగవాన్, నాకు నిష్కృతి లేదు. నా పాపానికి పరిహారం లేదు. లేదు లేదు. రోజా, రోజా, నిన్న ఒక మాట అడగాలని వచ్చాను. ఇంకా ఈ ఇంట్లో ఎందుకున్నావు అనేనా? కాదు, ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నాకు దక్కించమని. అంటే నువ్వు క్షమిస్తే కానీ నేను ఈ గడప తొక్కలేను, ఎవరి ముఖం చూడలేను. క్షమించాలా? ఆడదంటే మగవాడికి ఎంత చులకన. చులకన కాదు రోజా, మీ సహనం మీద క్షమాగుణం మీద ఉన్న నమ్మకం. అంత నమ్మకం ఉండబట్టి ఎంత ద్రోహమైనా చేస్తారు. అవును రోజా, నేను ఒట్టి ద్రోహిని కాదు, నీచుణ్ణి, రాక్షసుణ్ణి. నేను చేసిన పాపం నన్ను దహించేస్తుంది. నేను అందులో కాలిపోవటానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. కానీ రోజా, నువ్వు నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్తే నేను క్షమిస్తాను. కానీ ఇదిగో, మీరు వేసిన ఉరితాడు మీ చేత్తోనే తెంచేయండి. ఆడదాన్ని కానీ నా పని చేయలేను. ఇది రోజు రోజుకి నా గొంతుకు బిగుసుకుపోతుంటే బ్రతకలేను. తెంచేయండి. ఇది నా మెళ్ళ ఉంటూ నన్నే క్షమించడం లేదు. నేను మిమ్మల్ని ఎలా క్షమిస్తాను? మహారాణి గారికి విన్నపాలు. విన్నపాలు తర్వాత, ముందు ఆవు పాలు. శ్రీగారు, వెనకనే చేసిన పాపాలు తమ దర్శనార్థం రాజా ఆంజనేయవర్మ గారు వెంచేసి ఉన్నారు. మేము కూడా భోంచేసి ఉన్నాం. ప్రవేశపెట్టు. అట్లాగే. రాజాది రాజా రాజమార్తాండ తేజ రాజా ఆంజనేయవర్మ గారి రాణి బిర్యానీ దేవి గారికి ఇదే మా కానుకే. ఏమది? మొక్కజొన్న కండి. ఇది మాకిష్టమని మీకెవరు చెప్పినారు? మీ ప్రజలు చెప్పగా వింటిమి, 10 నయాపైసలు పెట్టి కొంటిమి. 10 పైసలా? ఏమా దరిద్రం? దరిద్రమే మహారాణి, ధనమంతా యుద్ధంలో వెచ్చించితిమి, కోశాగారంలో ఏం లేదు. అయ్యో పాపం. మహామంత్రి, మన ఔరంగజేబు గారికి జాబు రాసి ఒక బస్తా ముత్యాలు తెప్పించి వీరికి ఇప్పించండి. బస్తా ఏం కర్మ, ఒక లారీ తెప్పిస్తాను. ఏమి నీ అవదార్యము? ఇంకా మీరు నిష్క్రమించండి. మీరు కాదు, మీరు. మేము ఆంతరంగిక విషయాలు మాట్లాడుకోవాలి. మీరు నిష్క్రమించండి. చెప్పేది నీకే చెవుడా. మేనస్ తెరించు. రాజా, రాణి,
మనం అలా చల్లగాలిలో గుర్రాల మీద విహారం చేస్తూ మాట్లాడుకుందాం. మీ ఇదే మాది. పదండి. మీరు పదండి. ఓహో, ఇవి వేళ్ళు కాదు, లేత బెండకాయ. ఇక పదండి. రోజా ఇంకా రాలేదు అయ్య గారు. ఇంకా రాలేదా? డ్రైవర్ అయ్యా, రోజా ఇంకా రాలేదు. ఏమైందో ఏమో. నువ్వు వెంటనే కార్ తీసుకెళ్ళి రోజాని తీసుకురా. అట్లాగే. డ్రైవర్, కార్ నాకు కావాలి. ఏం డాడీ, పని మనుషులు కూడా కార్ పంపించాలా? లావణ్య, పని మనిషిని ఎందుకమ్మా 10 సార్లు అంటావు? ఇంకేమనమంటారు? తల్లి తోడుగా చాకరీ చేస్తుంది, పైగా నీకంటే పెద్దదే. అక్క అని పిలవలేవమ్మా. ఈ రోజు అక్క అనమంటారు, ముందు ముందు ఇంకా ఏమనమంటారు? డాడీ, అంత అర్జెంటుగా పని మనుషులతో బంధుత్వం కలుపుకునే కర్మ నాకేం లేదు. నేను క్లబ్కి వెళ్తున్నా, నాకు కారు కావాలి. అదిగో దేవి గారు వచ్చేసారు. రామ్మా రా. నా తల్లి, ఏమో నడిచే వచ్చావా? అయ్యో పాపం, ఇంకాసేపు ఉంటే మీ ఇంటికి కారే వచ్చేదిగా. ఇదేమిటి బాబు గారు? దాని మాటలకి వెళ్ళమ్మా. ఏమ్మా, ఈరోజు కూడా తమ్ముడిని తీసుకురాలేదా? లేదు బాబు గారు, వాడింకా ఇంటికి రాలేదు. ఉద్యోగం కోసం ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఏమిటమ్మా, రోజు ఏదో ఒక సాకు చెబుతున్నావు. అయినా వాడు ఉద్యోగం కోసం తిరగవలసిన కర్మేం పట్టింది? నేను లేను. నిజమే బాబు గారు, తప్పకుండా తీసుకొస్తాను. మీ వల్లైనా వాడి బ్రతుకు బాగుపడుతుందేమో. అక్క వచ్చేసావా? నాన్న, అక్క రాగానే బజారుకు పంపించి బట్టలు తెప్పిస్తానన్నా, మరి పంపించు. నిజమేనమ్మా, కానీ కారు లేదు. నా కారు ఉందిగా మావయ్య. విజయ్ రా. విజయ్, సమయానికి వచ్చావు. చూడు విజయ్, నువ్వు రోజా బజార్కి వెళ్ళి పండగ కావాల్సిన బట్టలన్నీ తీసుకురండి. నేను బాబు గారు. ఎందుక? విజయ్కి ఆడవాళ్ళకి కావాల్సిన ఏమిటో తెలియవు కాబట్టి. ఇదిగో లిస్టు, దీని ప్రకారం అన్ని దగ్గరుండి తీసుకురండి. అలా అమ్మా, పద. బాబు గారు, నేను ఏమ్మా సందేహిస్తున్నావా? విజయ్ ఎవరో కాదమ్మా, నాకు మేనల్లుడు వరుస. నువ్వు నా కూతురు లాంటిదని. మీరిద్దరూ కలిసి వెళ్తే తప్పేం లేదమ్మా. పద పద. చూడండి, లేటెస్ట్ డిజైన్. ఏం నచ్చలే? ఏమ్మా నీకు నచ్చలే? అయితే ఉండండి, వెంకటగిరి చీరలు తెస్తాను. నీకు నచ్చినవో సెలెక్ట్ చేయి. ఆ సెలక్షన్ అయితే మీరే చేయండి. నాకు సెలక్షన్ చేత కదని మా అమ్మాయి చెప్పారుగా. మీకేం చేతనవునో మీరెంతటి సమర్థులో ఆయనకేం తెలుసు. చందు, చందు, బాగున్నావా? ఎన్నాళ్ళేంద్రా నిన్ను చూసి. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలిరా. ఏమిటక్క? సరే మేడం, మీరు ఎవరో అనుకో పొరపాటు పడ్డారు. నా పేరు జేమ్స్. చందు, రోజా, ఆనాడు నీ మీద ఉన్న అసహ్యంతో అక్కా తమ్ముల సంబంధాన్ని అనుమానించాను. ఈనాడు నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. ఈ చీరలు, ఈ సామాన్లు తీసుకెళ్ళి రోజా అంటే. అబ్బో అబ్బో, ఎంత చక్కగా ఉన్నాయి చీరలు. ఒక్కొక్క చీర 200 ఉంటుందంట. ఏమే సుందరమా? 200 అంటే 500 పై మాట ఉంటుంది. ఇలాగే. ఓ అబ్బో, ఏమో ఈ సంవత్సరం వదిలే. ఈ సంవత్సరం పండగ అంతా నీ మీదగానే నడుస్తుంది. నీ కళ్ళు లేవు గాని ఇవన్నీ చూస్తే మీ రోజా ఎంత ఝామ్ ఝామ్ అని వెళ్ళిపోతుందో తెలిసి ఉండేది. పడితే పట్టింది కానీ మంచి చింతకొమ్మను పట్టింది. చింతకొమ్మ నీ బొంతకొమ్మ మంచి బంగారు పిచ్చగా పట్టిందను. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? మీకు మాత్రం ఆడపిల్లలు లేరు? ఏమ్మా, ఉన్నమాట అంటే ఉనికి ఎక్కువని? ఏమిటమ్మా ఉన్నమాట? ఆడపిల్ల నానా కష్టాలు పడి సంపాదించుకొచ్చి పడుతుంటే చూడలే, కళ్ళలో నిప్పులు వస్తున్నారు. నీ కళ్ళనే వస్తుంది నిప్పులు. మేనగడలు సంపాదిస్తుందని మురిసిపోవద్దు. డబ్బు సంపాదిస్తూ ఉంటే ఎన్ని తప్పులు చేసినా కప్పడిపోతాయి. ఓ అబ్బో, ఇలాంటి పోడు చీరలు ఎన్నో చూసాం. సార్, మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందండి. అమ్మాయి? అవునండి, ఫ్యామిలీ రూమ్ లో కూర్చోబెట్టి వచ్చాను. సరే. ఏమిటి ఇలా వచ్చు? వచ్చేలా చేసావురా నువ్వు. ఏనా? అవును, బట్టల షాప్ లో చూసి కూడా ఎరగనట్టు వెళ్ళిపోతావా? ఏమీ కానట్టు ప్రవర్తిస్తావా? ఓ అదా, చెప్తాను.
నన్ను చూడగానే అలా పేరు పెట్టి పిలిచావు కదా, అది ఎంత ప్రమాదం నీకు తెలుసా? చుట్టుపక్కల ఎవరైనా సీరియస్ ఉంటే నాకు అత్యం అవుతుందో ఆలోచించావా? అవునరా, నేను అంత దూరం ఆలోచించలేదు. పోనీ ఆ సంగతి వదిలి. సరే, నేను నీ పక్కన ఉన్నాయని ఎవరు? విజయని, రావు గారికి కావాల్సిన వారు. అలాగా. మీ ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఎప్పటికైనా నీకు అలాంటి భర్త రావాలని, నువ్వు కలకల్లాడుతూ ఉండాలని. సరేలే చందు, నా బాధంతా నీ గురించేరా. నువ్వు ఒక్కసారి రావు గారిని కలుసుకోవాలి. ఎందుకు? నిన్ను ఈ ఊబి నుంచి బయటపడేస్తారు, ఏ ఆపద రాకుండా కాపాడతారు. ఏమిటక్క నీ పిచ్చి? పుట్టించిన భగవంతుడే నన్ను కాపాడలేడు. భగవంతుడేనా నిన్ను ఇప్పుడు చూడాలంటున్నది. చందు, నీకు తెలీదు, ఆయనకు డబ్బు పలుకుపడే కాదు, వాటన్నిటిని మించిన మనసుంది. మనం అంటే ఎందుకో చెప్పలేని అభిమానం. నా మాట విను, ఒక్కసారి వచ్చి ఆయన కనబడరా. అది కాదు రోజా. చందు, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో, సరేనా? సరే, నీ కోసం వస్తాను, కానీ ఆయన ఇంటికి రమ్మంటే మాత్రం నేను రాను. పోనీ నువ్వెక్కడుంటావో చెప్పు, ఆయన అక్కడికి తీసుకొస్తాను. పండగలను మన్నాడు సాయంత్రం పార్క్ వస్తాను, నువ్వు ఆయన అక్కడికి తీసుకురా. మళ్ళీ మాట తప్పోగా? తప్పకుండా వస్తాను. బట్ అయ్యగారి చల్లగుండాలా? అయ్యగారికి ఏడాదికి ఒక పాప పుట్టి కలకల్లాడాలా? అయ్యగారికి మనం ఏం దయగలికి 2 పంచెలు ఇవ్వాలా, 2 చీరలు ఇవ్వాలా, 2 చొక్కా గుడ్డలు ఇవ్వాలా? అయ్యగారికి దండం పెట్టరా లక్ష్మణుడు, దండం పెట్టు లక్ష్మణుడు, దండం పెట్టు, దండం పెట్టు. ఇంటి ఆడపడుచు సీతమ్మదులకు దండం పెట్టరా లక్ష్మణుడు. చిలిపిగా సీతమ్మను చూసే శ్రీరాముడికి ఇంటి అల్లుడి గారికి దండం పెట్టు. బంధం వేశానొకనాడు, ఆ బంధమే నాకందమైనది నాడు. ఈ అందానికి బంధం వేశానొకనాడు, ఆ బంధమే నాకందమైనది నాడు. నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను, నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను. నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను, నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను. నీ చేతులా నాడు చెరలాగెను, నేడు ఆ చెరలే కౌగిలై పెనవేసెను. ఈ అందానికి బంధం వేశానొక
ఒకనాడు. ఆ బంధమే నా కందమైనది ఈనాడు. చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది. నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది. ఇద్దరు కలిసిన ఆ ఒత్తికలో ఇంద్రధనస్సే విరిసింది. 7 రంగుల ముగ్గులు వేసి నింగి నేలను కలిపింది. ప్రేమకు పెళ్ళే చేసింది. ఈ అందానికి బంధం వేశానొకనాడు. ఆ బంధమే నా